ఇదే చిదంబర రహస్యం. ఆంగికం భువనం యస్య వాచికం సర్వవాంగ్మయం ఆహార్యం చంద్రతారాది తం వందే సాత్వికం శివం అంటూ ఆ నటరాజస్వామిని ఆరాధిస్తుంటాం. ఆ రూపాన్ని కళ్ళారా చూడాలన్న కోరికతో మనం చిదంబర క్షేత్రాన్ని దర్శిస్తుంటాం. మరి ఆ క్షేత్ర దర్శనానికి సంబంధించిన విశేషాల్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. చిదంబరంలో మనం వెళ్ళగానే నేరుగా నటరాజస్వామి దేవాలయానికి వెళ్తాం. ఆలయం చుట్టూ తిలై అనే రకం చెట్లున్నాయి. అందుకే దీన్ని తిలై చిదంబరం అంటాం. దీని అసలు పేరు చితాంబళం. క్రమంగా అది చిదంబరంగా మారింది. చిత్ అంటే మనస్సు, అంబళం అంటే ఆకాశం. ఆకాశానికి సంబంధించిన జ్ఞాన ప్రదేశమని దీని అర్థం. అందుకే దీన్ని చిదాకాశం అని పిలుస్తారు. ఈ చిదంబరం పట్టణం మధ్యలో 40 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో ఉన్న ఈ ఆలయంలో నటరాజు, శివకామి అమ్మన్, గణపతి, గోవిందరాజు పెరుమాళ్, మురుగన్లు కొలువై ఉన్నారు. ప్రాంగణంలో మొత్తం 5 మండపాలున్నాయి. మొదటిది చిత్ అంబళం. ఇందులో నటరాజస్వామి, ఆయన అర్ధాంగి శివకామసుందరి కొలువై ఉంటారు. దీనికి ఎదురుగా ఉన్నదే పొన్ అంబళం లేదా కనక సభ. తరువాతది 56 స్తంభాలున్నటువంటి నృత్య మండపం. ఇక 4వది రాజసభ లేదా 1000 స్తంభాల మండపం. 1000 రేకుల పద్మం అంటే సహస్రారామంగా కూడా గుర్తుగా చెప్పే ఈ హాలుని కేవలం ఉత్సవ సమయాల్లోనే తెరుస్తుంటారు. దేవసభగా పిలిచే 5వ మండపంలో పంచమూర్తులైన గణేశుడు, సోమస్కంధ, శివానంద నాయకి, మురుగన్, చండికేశ్వర్లు కొలువై ఉన్నారు. ముందుగా మనం నటరాజస్వామి గురించి తెలుసుకుందాం. చిదంబరం స్వయంభూ క్షేత్రం, పంచభూత క్షేత్రాల్లో ఒకటి. దీన్నే ఆకాశలింగ క్షేత్రమని అంటాం. ఇక్కడ ఈశ్వరుడు ఆనంద తాండవ రూపంలో నటరాజస్వామిగా దర్శనమిస్తాడు. పూర్వకాలంలో వారణాసి నుంచి వ్యాఘ్రపాదుడు అనే యోగి వచ్చి ఇక్కడ స్వయంభూలింగం కలదని, అది కూడా నటరాజ రూపంలో ఉన్నదని గుర్తించాట. ఈ యోగి పులి చర్మాన్ని ధరించేవాట. అందుకే వ్యాఘ్రపాదుడని పేరు. ఇక్కడ శివుడు చేసే ఆనంద తాండవాన్ని చూడ్డానికి శ్రీ మహావిష్ణువు, ఆయన వెంట ఆదిశేషుడు పతంజలి రూపంలో దేవాలయానికి వచ్చేవాట. ఆలయ కుడ్యాల మీద చిత్రించి ఉన్న ఆ ఇద్దరి చిత్రాలు అందుకు సాక్ష్యాలుగా నిలుస్తాయి. ఆలయానికి పశ్చిమ దిశలో ఉన్న గోపురం మీద సూర్య తేజస్సు గల సింహముఖం ఉంది. తూర్పు దిక్కున ఉన్న గోపురం మీద సోమస్కంధుడి రూపం కనిపిస్తుంది. దీన్నే శివశక్తి స్వరూపంగా భావిస్తాం. దక్షిణ గోపురం మీద మార్కండేయుణ్ణి కాపాడే ఈశ్వరుణ్ణి యమస్వరూపంగా చెబుతారు. 12, 13వ శతాబ్దాల్లో ఈ ఆలయాన్ని చోళులు, పల్లవులు, చేరరాజులు అభివృద్ధి పరిచినట్టు శిలాశాసనాల ద్వారా తెలుస్తోంది. అయితే ఆధునిక శాస్త్రజ్ఞులు ఈ ఆలయానికి సంబంధించి అనేక విషయాలు గుర్తించారు. మానవ దేహానికి ఈ దేవాలయ నిర్మాణానికి దగ్గర పోలికలున్నాయట. చిదంబరం ఓ అద్భుత శక్తి క్షేత్రం. దీనికి అయస్కాంత శక్తి ఉందని, భూమధ్యరేఖలోని బిందువు ఈ నటరాజ విగ్రహంలోని కాలి బొటనవేలని సూచిస్తుందని చెబుతారు. ఆకాశలింగం అంటే చిదంబరం, వాయులింగం కాళహస్తి, భూలింగం కాంచీపురం, అగ్నిలింగం తిరువణ్ణైక్కవల్, జలలింగం తిరువణ్ణామలై అనే పంచభూత లింగాల్లో 1, 2, 3 దేవాలయాలను ఒకే సరళ రేఖలో 79 డిగ్రీలు 41 నిమిషాల తూర్పు అక్షాంశం మీద నిర్మించారు. అందుకే దీన్ని ఓ ఖగోళ భౌగోళిక అద్భుతంగా చెప్తారు. చిదంబరం ఆలయానికి మన శరీరంలోని నవరంధ్రాల మాదిరిగానే 9 ద్వారాలున్నాయి. ఈ దేవాలయంలోని ఓ గోపురాన్ని 21,600 బంగారు రేకులతో కప్పారు. ఇది ఒక రోజుకి మనిషి శ్వాసలోని ఉచ్ఛ్వాస నిశ్వాసాల సంఖ్యతో సమానం. ఆ రేకుల్ని తాపడం చేయడానికి ఉపయోగించిన బంగారు మేకుల సంఖ్య 72,000. యోగ శాస్త్ర ప్రకారం మనిషి శరీరంలోని నాడుల సంఖ్య అంతే. మన శరీరంలో ఎడమవైపు గుండె ఉండే ప్రదేశంలానే ఇక్కడ అమ్మవారి విగ్రహం ఎడమ చేతి వైపునకు తిరిగి ఉంటుంది. దీనికి పక్కనే ఉన్న 4 స్తంభాల మండపం 4 వేదాలకు ప్రతీక. శివ పూజలో జరిగే 28 కైంకర్యాలని సూచిస్తూ శివకామసుందరి అమ్మవారి ప్రాంగణంలో 28 స్తంభాలుంటాయి. వీటి మీద 64 కళలకు గుర్తుగా 64 భీములుంటాయి. బంగారు తాపడం కలిగిన గోపురం మీద ఉన్న 9 కలశాలు నవశక్తులకి సంకేతాలు. అర్ధమండపానికి ఆనుకొని ఉన్న మండపంలోని 18 స్తంభాలు అష్టాదశ పురాణాలకు ప్రతీక. చిదంబర రహస్యం ఏంటంటే ఈ ఆలయంలో స్వామి నటరాజ రూపం. ఇది అని చెప్పలేని చంద్రమౌళీశ్వర స్ఫటికలింగ రూపం, ఏ రూపము లేని దైవ సాన్నిధ్యం అనే 3 స్వరూపాల్లో దర్శనమిస్తాడు. 3వ రూపమే చిదంబర రహస్యం. గర్భాలయంలోని వెనక గోడ మీద ఓ చక్రం గీసి ఉంటుందట. దాని ముందు బంగారు బెల్వ ఆకులు వేలాడుతుంటాయి. అవేమీ కనిపించకుండా ఓ తెర కట్టి ఉంటుంది.
అర్చకులు ఆ తెరను నామమాత్రంగా తొలగించి చూపిస్తారు. ఆ ప్రదేశాన్ని శివోహంభవ అంటారు. శివ అంటే దైవం, అహం అంటే మనం, భవ అంటే మనస్సు. ఆ దైవంలో మనస్సు ఐక్యమయ్యే ప్రదేశం అంటే అక్కడ ఏ రూపం లేకుండానే అజ్ఞానాన్ని తొలగించుకుంటూ ఆ దైవ సాన్నిధ్యాన్ని అనుభూతించటమే ఈ క్షేత్ర ప్రాశస్త్యం. అదే చిదంబర రహస్యం. ఈ ఆలయానికున్న మరో ప్రత్యేకత ఏంటంటే, నటరాజస్వామిని దర్శించి బయటకొచ్చి వెనుతిరిగి చూస్తే ఆలయ గోపురం వెనకనే వస్తున్న అనుభూతి కలుగుతుంది. అనేక విశిష్టతలున్న చిదంబర క్షేత్రాన్ని దర్శించుకుని తదాత్మయంతో తిరిగొద్దాం. రండి, ఒకసారి దర్శిద్దాం. అదండి చిదంబర రహస్యం. చూసారా? మరి వింటూ ఉంటే ఇంకా వినాలనిపించట్లేదు? ఎంత ఆసక్తిగా ఉంది. ఇలాంటి ఆసక్తికరమైన అంశాలు మా దగ్గర చాలా ఉన్నాయి. అవన్నీ కూడా మీరు తెలుసుకోవాలి, చూడాలి అనుకుంటే వెరీ సింపుల్ అండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాదు, చూశాక మీ సలహాని సూచనని కూడా అందించండి. మరి అందిస్తారు కదా.